ఇవాళ నేను ఒక క్రియేటివిటీ చేసిన. నా జన్మలో ఇట్లాంటి క్రియేటివిటీ చేస్తాను అనుకోలేదు. ఇసుకలో దొరికిన శంఖాలు ఇవి నా చిడతల్లి ఏరుకొని వచ్చింది. ఇవి చూసేసరికి నా బుర్రకు ఒక ఐడియా తట్టింది. ఎందుకు పడేయడం వేస్ట్, నా చిడతల్లి వీటిని ఎంతో కష్టపడి ఏరుకొని వచ్చింది కాబట్టి ఎంతో కొంత న్యాయం చేయాలి శంఖాలకి అనుకున్నా. ఇది కొత్త డ్రెస్సెస్ లో వచ్చిన ఒక అట్ట ముక్క తీసుకొని వన్ సైడ్ మొత్తం వాటర్ కలర్స్ తోని బ్లాక్ పెయింట్ వేసేసిన. మన టాలెంట్ అంతా బయట పెట్టుకునే టైం వచ్చింది ఇప్పుడు. ఇంకా పెన్సిల్, ఎరేజర్, డివైడర్, అన్ని స్కేల్ అన్ని పక్కన పెట్టుకొని ఒకటైతే డ్రా చేసిన. ఏదైనా సరే మనం పని చేస్తూ ఉంటే దాంట్లోనే మన క్రియేటివిటీ అంతా బయటపడుతుంది. హే నాకు రాదు కాదు అని మనం ఒకే దగ్గర కూర్చుంటే మన టాలెంట్ ని మనమే తొక్కేసుకున్నట్టు అయితే. ఇప్పుడు నేను నా గురించి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, దీని గురించి అనే కాదు, లైఫ్ లో చాలా విషయాలకి చెప్తాను. సరే నేనేసింది చూసేద్దామా? అంటడా ఎందుకో ఈ శంఖాలను చూస్తే శివలింగం వేయాలనిపించింది. అందుకే నా క్రియేటివిటీ అంతా దీని మీద పెట్టేసి. మరి నా క్రియేటివిటీ ఎట్లుంది మీరు నిజం చెప్పాలి, నచ్చిందా లేదా? నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నమామి శమీశాన నిర్వాణ